నమస్తే అండి, వెల్కమ్ టు విరాజిత టపర్వేర్ హోమ్. ఈరోజు మనం 2 లంచ్ సెట్ల గురించి చెప్పుకుంటున్నాము. ఫస్ట్ స్టీల్ లంచ్ గురించి చెప్పుకుందాము. స్టీల్ బాక్స్లు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఈ లంచ్ సెట్లో 3 సైజెస్ బాక్సెస్ వస్తాయి. క్యాప్స్ ఇలా ఉంటాయండి. ఇది 8 టైట్ క్యాప్స్ అండి. ఇది 450 ml అండి. ఇది 300 ml, ఇది 200 ml అండి. ఇది వచ్చేసి మనము సాంబారు, రసము ఏదైనా లిక్విడ్ ఐటమ్ పోసుకుంటే మనకి లీకేజ్ అవుతుందని టెన్షన్ మాత్రం ఏమి ఉండదండి. ఇది ఫుల్ 8 టైట్ క్యాప్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఒకసారి వాటర్ పోసి చెక్ చేద్దామండి, లీక్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాము. చూడండి, లీకే అవ్వట్లేదు. వీటికి వచ్చిన లంచ్ బ్యాగ్ ఇదండి. బాక్సెస్ దీనిలో పెడదాం. టప్పర్వేర్లో ఏ లంచ్ బ్యాగ్స్ అన్నా చాలా క్వాలిటీగా ఉంటాయండి. పక్కన సైడ్ జిప్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మనము స్పూన్స్, ఫోర్క్స్, నాప్కిన్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇందాక మనం స్టీల్ లంచ్ గురించి చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు ఎలిగెంట్ లంచ్ గురించి చెప్పుకుందాం. లంచ్ బ్యాగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఒక టమ్లర్, రెండు లార్జ్ బౌల్స్ అండి. రెండు లార్జ్ బౌల్స్ వస్తాయి. ఒక స్మాల్ బౌల్, ఒక టమ్లర్ అండి. ఒక లార్జ్ బౌల్లో మనం రైస్ పెట్టుకున్నా, ఒక దానిలో కర్రీ పెట్టుకోవచ్చు. ఇది ఏమైనా స్నాక్స్ కానీ పికిల్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అండి. ఇది టమ్లర్లో మాత్రం మజ్జిగ, రసము, సాంబార్ ఏదైనా క్యారీ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. టప్పర్వేర్లో ఈ క్యాప్స్ అనేవి 8 టైట్ సీల్ అండి. ఇవి మనకి లీక్ అవ్వకుండా ఉంటాయి. మనం బ్యాగ్లో పెట్టేసుకున్నా కూడా మనం రసం కానీ సాంబార్ కానీ పోతాయి అనే టెన్షన్ మాత్రం ఏమి ఉండదండి. ఈ లంచ్ బ్యాగ్ విషయానికి వస్తే చాలా క్వాలిటీగా ఉందండి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా సైడ్ జిప్ ఇచ్చారండి. మనం ఏమైనా స్పూన్స్, ఫోర్క్స్, నాప్కిన్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. ఈ 2 లంచ్ సెట్ల గురించి మీకు చెప్పాను కదండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.